కేసీఆర్ గారు తన సొంత కుమార్తెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. రాజకీయాల్లో కుమార్తె కుమారుడు అన్న తమ్ముడు అలాంటివి ఉండవు. పార్టీ విధానాలు నచ్చకపోతే కూతుర్నే కాదు, గీత దాటితే ఎవరినైనా చేస్తాడనేది కూడా. బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిందనా లేకపోతే కొడుకు కేటీఆర్కి వ్యతిరేకంగా మాట్లాడిందనా? నేను బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ను బీఆర్ఎస్ పార్టీని విడదీసుకోలేను. నిజంగా ఆమెకు అలాంటి ఆలోచనలు ఉంటే, ఆమెకు అట్లాంటి అనుమానాలు కానీ అలాంటి ఆధారాలు ఉంటే పార్టీ అధినేత ఉండదు, డైరెక్ట్గా తీసుకొని పెట్టాలంటే పబ్లిక్. మీడియా వాళ్ళకి ఏమైతే ఒక స్పైసీ సబ్జెక్ట్ లాగా కనిపిస్తుంది, మాకు మాత్రం ఇది ఒక నాయిస్ లాగా కనిపిస్తుంది. నాయిస్. దళిత బంధు కేవలం బీఆర్ఎస్ లో ఉన్న దళితుల కోసమే. బీఆర్ఎస్ లో ఉన్న దళితులకు లబ్ధి చేరితే తప్పేం లేదు. కాళేశ్వరం సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి జరిగిందని కాళేశ్వరం పైన ఒక పెద్ద చర్చ జరుగుతుంది. కాళేశ్వరం ఇంత జరుగుతున్నప్పుడు మరి కవిత గారు ఎక్కడున్నారు? 1,30,000 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఎలాంటి అవినీతి జరగలేదంటారా? 1,30,000 కోట్లు కాదు, పల్ల కొడతా అని ఒక మేనరిజం చూపిస్తుంది సార్ రేవంత్ రెడ్డి. చూస్తే పల్ల కొట్టాలని ఉంది అంటే ఆయన మైండ్ సెట్ ఏముందంటారా? ఎందుకట్లా? నేను చెప్తాను, నేర చరిత్ర ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చుంటే వచ్చే భాష అలాగే. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. ఈరోజు మన గెస్ట్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్, మాజీ ఐపీఎస్ అధికారి, సంక్షేమ శాఖ, గురుకుల సంక్షేమ శాఖ మాజీ కార్యదర్శి, ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడారు. సార్ నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. ప్రస్తుత రాజకీయాలు చూస్తుంటే ఏమనిపిస్తుంది? బీఆర్ఎస్ వ్యవస్థాపకులు కేసీఆర్ గారు తన సొంత కుమార్తెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ టైంలో మీరు ఏ విధంగా స్పందిస్తారు? మీ స్పందన ఏంది అసలు? రాజకీయాల్లో కుమార్తె కుమారుడు అన్న తమ్ముడు అలాంటివి ఉండవండి. పార్టీకి ఒక విధి విధానాలు ఉంటాయి, దానికి ఒక రాజ్యాంగం ఉంటుంది, దానికి ఒక సంస్కృతి ఉంటుంది, దానికి కొన్ని క్రమశిక్షణ కమిటీలు ఉంటాయి. ఇవన్నిటినీ, ఆ సూత్రాలను, ఆ విధి విధానాలను, ఆ నియమాలను ఎవ్వరు ఉల్లంఘించినా పార్టీ అధినాయకుడు వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోక తప్పదు. అందులో భాగంగానే నేను కవిత గారి సస్పెన్షన్ చూస్తున్నా తప్ప ఇంకోటి కాదు. అది ఎవరికైనా వర్తిస్తుంది, నాకైనా వర్తిస్తుంది, ఇంకెవరికైనా వర్తిస్తుంది. పార్టీ విధానాలు నచ్చకపోతే పార్టీ అధినాయకత్వం దగ్గరికి వచ్చి చర్చ చేయొచ్చు. పార్టీలో రకరకాల కమిటీలు ఉన్నాయి, రకరకాల వేదికలు ఉన్నాయి. మరి ఇవన్నీ చేయకుండా ఏకంగా మీడియా దగ్గరికి పోవడం, మీడియా ముందు పార్టీకి వ్యతిరేకంగా, పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడడం అనేది తప్పకుండా క్రమశిక్షణ సూత్రాల ఉల్లంఘనే. అందుకొరకే మరి కేసీఆర్ గారు వారిని సస్పెండ్ చేసినని నేను అనుకుంటున్నాను. అంటే ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు కూడా రాజకీయ చరిత్రలో ఎప్పుడు అలాంటి కేసీఆర్ లాంటి పెద్ద నాయకుడు కూతుర్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన దాఖలాలు లేవు, కుటుంబ సభ్యులని సస్పెండ్ చేసిన దాఖలాలు ఎక్కడా కూడా లేవు, తెలుగుదేశం పార్టీ చూసుకున్నప్పటికీ కూడా. కేసీఆర్ గారు అందుకొరకు చాలా డిఫరెంట్ పొలిటీషియన్. కేసీఆర్ గారు ఆ మొండితనంతోనే తెలంగాణ తీసుకొచ్చారు. ఆ మొండితనంతోనే తెచ్చుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చే ప్రయత్నం చేసిండు. ఆ మొండితనంతోనే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించిండు, మిషన్ భగీరథను నిర్మించిండు, ఇంకెన్నో పనులు చేసిండు గొప్ప. అక్కడ కేసీఆర్ గారు చూసింది, నా కూతురు ఉంది కదా, అయ్యో అన్న ప్రేమ, అనురాగం ఇవన్నీ ఉంటాయి న్యాచురల్గా. ఏ ఫాదర్కైనా డాటర్ అంటే, ఆర్ సన్ అంటే కొంత ప్రేమ ఉంటుంది. సో అక్కడ చూసింది రాష్ట్ర ప్రయోజనాలు, పార్టీ ప్రయోజనాలు, పార్టీ భవిష్యత్తు, అదేవిధంగా దేశ ప్రయోజనాలు. వాటిని దృష్టిలో పెట్టుకుని ఆ నిర్ణయం తీసుకుని అనుకుంటాను. నిజంగా మీరు చెప్పినట్టుగా దేశ చరిత్రలో చాలా అరుదుగా జరిగింది. అందుకొరకే కేసీఆర్ గారు దేశంలో చాలా విలక్షణీయమైన పొలిటీషియన్గా నిలిచిపోతారు. సో ఈ విషయం చరిత్రలో ఉండిపోతుంది. కేసీఆర్ వాళ్ళ కూతుర్నే సస్పెండ్ చేస్తుంది అనేది. కూతుర్నే కాదు, గీత దాటితే ఎవరినైనా చేస్తాడనేది కూడా అందరికీ తెలుస్తుంది. చాలా మంది చేయరు, సొంత బిడ్డలంటే ఏదో మేనేజ్ చేసుకుంటారు, పిలిపిస్తారు. కేసీఆర్ గారు అట్లాగా 1-2 సార్లు చెప్పి చూస్తారు, వీలు కాకపోతే గెట్అవుట్ అంటారు.
సో అంటే ఆయనకు ప్రధానంగా పార్టీ ముఖ్యం, పార్టీ కన్నా ముఖ్యంగా తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యం, దేశంలో రైతుల ప్రయోజనాలు ముఖ్యం, విద్యార్థుల ప్రయోజనాలు ముఖ్యం, అణిచివేయబడ్డ వర్గాల ప్రయోజనాలు ముఖ్యం అని అనుకున్నారు. కాబట్టి అందుకోసం వచ్చింది ఈ పార్టీ. తెలంగాణ రాష్ట్ర సమితి అనేది ఒక తిరుగుబాటు బావుట ఎగరేసిన పార్టీ, ఆంధ్ర పెత్తందారి దోపిడీని. సో అలా వచ్చిన పార్టీ ఏ ప్రజల కోసం అయితే రాజకీయాల్లోకి వచ్చిందో ఆ ప్రజల సంక్షేమ విధేయంగా బతుకుతుంది. ఆ మార్గానికి ఎవరు వచ్చినా కూడా అడ్డు తొలగించుకునే హక్కు, అడ్డు తొలగించుకునే బాధ్యత రాష్ట్ర నాయకుడి మీద ఉంటుంది. కేసీఆర్ గారు అదే పని చేసినారని అనుకుంటున్నాను. రైట్. బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిందనా, లేకపోతే కొడుకు కేటీఆర్ కి వ్యతిరేకంగా మాట్లాడిందనా? నేను బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ నో బీఆర్ఎస్ పార్టీని విడదీసి చూడలేము. బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిందని అంతే తప్ప కేటీఆర్ నో లేకపోతే హరీష్ రావు గారినో పార్టీకి విడదీసి చూడలేము. పార్టీ అనేది కుటుంబం, కుటుంబంలో కేవలం నలుగురే ఉంటారు కదా, లక్షలాది మంది కార్యకర్తలు ఉంటారు, మాజీ ఎమ్మెల్యేలు ఉంటారు, మాజీ మినిస్టర్లు ఉంటారు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు పార్టీలో. మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, రకరకాల స్థాయిల్లో రకరకాల నాయకులు ఉంటారు. వాళ్ళ 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల నుంచి పార్టీతో నడుస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ పార్టీల కుటుంబం కదా, నలుగురిని ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని చేసే నిర్ణయం కాదు. సో ఆమె పార్టీలో జగదీష్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడినా, లేకపోతే ఇంకొక మండల స్థాయి అధ్యక్షుడికి వ్యతిరేకంగా మాట్లాడినా, ఎవరు మాట్లాడినా, కవిత గారు ఒక్కరే కాదు, ఎవరు మాట్లాడినా కూడా కేసీఆర్ గారు అదే చర్య తీసుకునే వాళ్ళని అనుకుంటున్నాను. హరీష్ రావుకి వ్యతిరేకంగా మాట్లాడింది అంటే హరీష్ రావు కంటే కవితను సస్పెండ్ చేయడం హరీష్ రావుకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. హరీష్ రావు పైన మాట్లాడితే పార్టీకే సగం డ్యామేజ్ అనుకుండొచ్చు. అది నేను అంత దూరం ఆలోచించడం లేదు. యాక్చువల్గా ఎన్ని అభిప్రాయ భేదాలు ఉన్నా కూడా, నీవంటే నాకు ఇష్టం లేదు, నేనంటే మీకు ఇష్టం లేదు, మన ఇద్దరం కూడా రోడ్డు మీద పోయి తిట్టుకుంటే ఏం లాభం? మన ఇద్దరం, మన పైన ఎవరైనా పై వ్యక్తి ఉంటే, మన ఒక పార్టీలో సభ్యులం అయితే ఆ పై వ్యక్తి దగ్గరికి పోయి మన అభిప్రాయ భేదాలు పరిష్కరించుకోవాలి. దానికి రకరకాల వేదికలు ఉంటాయి. వేదికలు లేకపోతే వేదికలు సృష్టించుకోవాలి. సో అంతే తప్ప మనం పరస్పరంగా నిందారోపణలని పబ్లిక్ డొమైన్ లో చేసుకోకూడదు అన్నదే ఏ పార్టీ అయినా కూడా పెట్టుకున్న సూత్రం. ఆ నియమావళి అలాగే ఉంటుంది. సో ఆ నియమావళి దాటిన వాళ్ళు ఎవరినైనా కూడా పార్టీ తప్పకుండా చర్యలు తీసుకుంటారు. కొన్ని కీలకమైన కామెంట్ చేసింది సార్. బంగారు తెలంగాణ అంటే హరీష్ రావు నీ ఇంట్లో బంగారం ఉంటే బంగారు తెలంగాణ అయిపోదా అనే విధంగా మాట్లాడింది. అంటే ఇన్ని రోజులు అంటే 10 సంవత్సరాల ఆమెకి అంటే బంగారు తెలంగాణ కాలేదని ఎందుకు గుర్తు రాలేదంటారు? అది కవిత గారిని అడగాల మీరు. అంటే మీకేమనిపిస్తారు ఈ కామెంట్స్ అన్ని? అంటే అది చాలా అపరిపక్వమైన కామెంట్స్ లాగా అనిపిస్తుంది. అంటే ఆమె కవిత గారు అంటే నాకేం వ్యతిరేకత లేదు, నేను వారిని గౌరవిస్తాను, హరీష్ రావు గారిని గౌరవిస్తాను. ఒక పార్టీలో సీనియర్ నాయకులుగా కేసీఆర్ గారు ఒక్కరే ఉద్యమంలోకి వచ్చినప్పుడు ఆయన బడి కథం కలిపి నడిచిన ఏమంటారు ఉద్యమకారులుగా వాళ్ళందరినీ నేను గౌరవిస్తాను. ఆమె అంటే నాకు ప్రత్యేకమైన వ్యతిరేకత లాంటిది ఏం లేదు. కానీ అట్లా మాట్లాడకూడదు, అది చాలా ఇమ్మెచ్యూర్ స్టేట్మెంట్. అంటే అట్లాంటివి ఏవి కూడా మనం మాట్లాడకూడదు. అసలు అక్కడ ఏ మాత్రం ఆధారాలు లేకుండా మనం మాట్లాడడం వల్ల అపోజిషన్కు మనకు తేడా ఉంటుంది. అపోజిషన్ వాళ్ళు ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ రూపుమాపాలని, బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ గొంతుకగా ఉండకుండా దాన్ని ఖతం చేయాలని బీజేపీలు కాంగ్రెస్లు కుట్రబంతున్న ఈ సమయంలో బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరూ కూడా, కుటుంబ సభ్యులు అంటే నలుగురు కాదు, ఈ విశాలమైన బీఆర్ఎస్ కుటుంబం అంతా కూడా ఒక్క తాటి మీద ఉండి కేసీఆర్ గారి ఆలోచన విధానాన్ని, కేసీఆర్ గారు ఎన్నో కళలు కన్నారు, అందులో కొన్ని కళలు నిజమైనవి, కొన్ని అసంపూర్తిగా మిగిలిపోయినాయి. అసంపూర్తిగా ఉన్న కళలు ఇంకా రాబోయే రోజుల్లో తెలంగాణకు ఉండాల్సిన మహర్దశ గురించి ప్రజలకు చెప్పడానికి చేయాల్సిన ఈ కాలంలో సడన్ గా మన మీద మనమే రాళ్ళు వేసుకుంటే అది కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం. ఆమె ఎవరి మీద ఆరోపణలు చేసినా కూడా అవి కరెక్ట్ కాదు. కవిత సస్పెన్షన్ కేటీఆర్ కి లైన్ క్లియర్ అయిందంటారా సార్? కేటీఆర్ గారికి లైన్ క్లియర్, కవిత గారికి లైన్ క్లియర్ అనేది ప్రజలు నిర్ణయిస్తారు. అదే విధంగా పార్టీ అధినాయకుడు నిర్ణయిస్తారు. నాయకుడు కేసీఆరే, మళ్ళీ రేపు ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆర్ అని చెప్పి కవిత మరీ చెప్పింది. మేము కూడా అందరం పార్టీ అంతా చెప్తుంది. పార్టీ అంతా కూడా మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు. తెలంగాణ ప్రజలందరూ కూడా కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు. గతంలో కేటీఆర్ ని ముఖ్యమంత్రిగా చేద్దాం అనుకున్నారు. కేటీఆర్ కూడా కొంతమంది మంత్రులు, అప్పుడున్న పొంగులేటి శ్రీనివాసరావు ఇప్పుడు మంత్రి, ఆయనతో కూడా అన్నాడు, అన్న నేను ముఖ్యమంత్రి అవుతా. కేటీఆర్ కూడా త్వరలోనే పార్టీ ప్రెసిడెంట్ చేయమని ఒత్తిడి చేస్తున్నాడు కేటీఆర్ అని కొన్ని వార్తలు. నేను పార్టీలో లేను, పార్టీలోకి వచ్చి 1 సంవత్సరం అయింది. ఈ 1 సంవత్సరంలో మా అందరి ఆలోచన లక్ష్యం కూడా కేసీఆర్ గారిని
ముఖ్యమంత్రి చేయాలని, అంతే తప్ప ఇంకొకరిని కాదు. ఒకవేళ కేసీఆర్ గారు కాకపోతే సార్? కేసీఆర్ గారే అవుతారు. కేసీఆర్ గారు కాకపోవడం అనే ప్రశ్న ఉత్పన్నం కాదు. కేసీఆర్ గారే అవుతారు. కేసీఆర్ గారు కావాలనే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అందరూ కూడా కోరుకుంటారు. అంటే వయసు రీత్యా వయసుకి ఏముందండి, మలేషియా మహతీర్ మహమ్మద్ 100 సంవత్సరాల్లో కూడా మలేషియా రాజ్యాన్ని వెళ్తుంటే, మలేషియా దేశాన్ని ప్రైమ్ మినిస్టర్కి వెళ్తుంటే వయసు ఏముంది? డొనాల్డ్ ట్రంప్ 83 సంవత్సరాల వయసు, జో బైడెన్ 25 సంవత్సరాల వయసు. సో వయసుకు దీనికి నిమిత్తం లేదు. మన మెదడు యాక్టివ్గా ఉంటే చాలు. సార్, విశ్వసనీయ వర్గాల సమాచారం చూసుకుంటే కేటీఆర్ ప్రెసిడెంట్ చేయాలి కేటీఆర్ అని కేసీఆర్ పైన ఒత్తిడి తెస్తుండు. అందుకోసమే హరీష్ రావుతో కూడా ఒప్పించి, హరీష్ రావుతో గతంలో ప్రెస్ మీట్ పెట్టించి కేటీఆర్ ప్రెసిడెంట్ అయితే ఆయన కింద నేను సైనికునిగా పనిచేస్తా అని చెప్పి ఇది జరిగిందన్న బాగా ఒక సమాచారం. అవన్నీ అభూత కల్పన, 100% అభూత కల్పన. పార్టీని టేకప్ చేసి అధ్యక్షుడు కావాలని కేటీఆర్కి లేదంటారా? కేటీఆర్ గారు ఆల్రెడీ వర్కింగ్ ప్రెసిడెంట్. అవును సార్. అంతకన్నా గొప్ప పొజిషన్ ఏముంటుంది? తప్పకుండా ఆయన ముందరికి తీసుకుపోతూనే ఉన్నారు. చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు. ఎన్నో ఇబ్బందులు ఉన్నా రేవంత్ రెడ్డి వీళ్ళందరూ ఎన్ని కేసులు పెట్టినా కూడా ఏమాత్రం భయపడకుండా నిజాన్ని నిర్భయంగా చెప్తూ నిరంతరం ప్రజల పక్షాన్ని ఉంటూ ప్రజల గొంతుకగా నిలుస్తున్నారు. అంతకన్నా గొప్ప అవకాశం ఏముంటుంది? కేసీఆర్ గారి మార్గదర్శనంలో అందరూ పనిచేస్తున్నారు. మిగతా వాళ్ళు మాలాంటి వాళ్ళందరితో పనిచేయిస్తున్నారు. అంతకన్నా ఏం కావాలి? సామాజిక తెలంగాణ అంటే భౌగోళిక తెలంగాణ వచ్చింది కానీ సామాజిక తెలంగాణ రాలేదని కవిత వర్డ్స్ ని మీరు ఏకీభవిస్తారా సార్? ఒక్క రోజే రాదు, ఏదైనా కూడా. 10 సంవత్సరాలు అయింది కదా సార్. 10 సంవత్సరాల్లో చాలా సామాజిక కార్యక్రమాలు చాలా జరిగినాయి. ఉదాహరణకు నేను గురుకులాలు, దళిత బంధు, బీసీ బంధు, బీసీ గురుకులాలు, తర్వాత ఎంబీసీ కార్పొరేషన్, దాని తర్వాత మీకు ఇంకా చాలా కార్యక్రమాలు, గొర్రెల స్కీము, తర్వాత ముదిరాజులకు ఒక స్కీము, అట్లా ప్రతి చోట కూడా సంపద సృష్టించడానికి చాలా గొప్ప స్థాయిలో ప్రయత్నాలు జరిగినాయి. అన్ని సామాజిక వర్గాలకు కూడా విద్య, వైద్యం ఇవ్వడానికి చాలా గొప్ప ప్రయత్నాలు జరిగినాయి. సమాజం అంటే ఏదో ఒక 4 కుల సంఘాలు లేకపోతే ఇవి కాదు, కుల సంఘాల భవనాలు మాత్రమే కాదు. సమాజం అంటే 5% ఉన్న సమాజం దగ్గరే 95% సంపద ఉంది. ఆ 95% సంపదను మిగతా 95%కి సిస్టమేటిక్గా ప్రణాళికాబద్ధంగా పంచడమే సామాజిక తెలంగాణ అని నేను అనుకుంటాను. సో ఆ సామాజిక తెలంగాణలో కొన్ని అడుగులు పడ్డాయి, కానీ ఒకటే రోజు ప్రపంచం మారదు, ఒకటే రోజు ఏ దేశం కూడా మారదు, ఒకటే రోజు ఒక సమాజం మారదు. దానికి పరిణామ క్రమం ఉంటుంది. పరిణామ క్రమానికి చోదక శక్తిగా ఆ రాజకీయ పార్టీ నిలుస్తుందని అనుకుంటున్నాను. సో ఏ రాజకీయ పార్టీనా, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఆ చోదక శక్తిగా పనిచేసింది కాబట్టి నేను చెప్పిన ఎన్ని కార్యక్రమాలు వచ్చాయి. ఇంకా రాబోయే రోజులు ఎక్కువ వస్తాయి. కవిత గారు ఇది సామాజిక తెలంగాణ కాలేదు అని అంటే ఏంటి అనేది కవిత గారిని అడగాలి. ఎందుకంటే అవుతుంది, ఒక రోజులో అవ్వదు. చాలా మందికి చాలా అవకాశాలు ఇవ్వడం జరిగింది, అన్ని కులాలకు కూడా అవకాశాలు ఇవ్వడం జరిగింది, అన్ని మతాలకు అవకాశం జరగడం జరిగింది. అవకాశాలు ఇచ్చినంత మాత్రాన ఆ కులాలకు చెందిన వ్యక్తులు ఆ సమాజానికి సాయం చేస్తారని కూడా లేదు. సో ఇదొక పరిణామ క్రమం. దీంట్లో రకరకాల ప్రయోగాలు జరుగుతూనే ఉంటాయి. సో డైరెక్షన్ కరెక్ట్గా ఉంటే సరిపోతుంది. సార్, బీఆర్ఎస్ కార్ పార్టీలో కవిత సస్పెన్షన్తో బీఆర్ఎస్ పార్టీ కారులోని ఒక టైర్ని ఆ పార్టీ ఓడగొట్టుకుందంటారా? అద్భుతంగా మా టైర్లని చాలా అద్భుతంగా ఉన్నాయి. అసలు మాకు ఆ సమస్య, కవిత కూడా ఒక టైర్ అనుకోవచ్చు కదా సార్, 4 టైర్లలో. అలా ఏం లేదండి, అందరూ టైర్లేనండి బీఆర్ఎస్ పార్టీలో. అది చెప్తున్నా కదా, 4 టైర్లు అంటే 4 వ్యక్తుల చుట్టే తిరిగిందని అనుకోవడం. కానీ చాలా రోజుల నుంచి ఇదే వింటున్నాం కదా సార్. వినడం వేరు, వినడం వేరు, చూడడం వేరు. చాలా మంది గొప్ప గొప్ప నాయకులను కేసీఆర్ గారు తయారు చేశారు. వాళ్ళందరి పేర్లు ఇక్కడ అనవసరం, కానీ చాలా మంది ఉన్నారు. వాళ్ళ జిల్లాల్లో వాళ్ళ నాయకులు, రాష్ట్రానికి కూడా పరిచయమైన వ్యక్తులు వీళ్ళందరూ ఉన్నారు. సో బీఆర్ఎస్ పార్టీలో అలాంటి ఫీలింగ్ ఏం లేదు. కేసీఆర్ గారు కూడా ఎప్పుడు ఆ ఫీలింగ్ వచ్చే విధంగా ఎప్పుడు కూడా నాయకులను చూడలేదు. కవిత హరీష్ రావు పైన కొన్ని కామెంట్స్ చేసింది సార్ సస్పెన్షన్ తర్వాత కూడా. హరీష్ రావు గతంలో కాంగ్రెస్ తో కలిసి వెన్నుపోటు పొడుద్దాం అనుకున్నాడు, బీజేపీతో కూడా కలిసి వెన్నుపోటు పొడుద్దాం అనుకున్నాడు. ఒకానొక టైంలో గజ్వేల్లో ఒంటేరు ప్రతాప్ రెడ్డికి అప్పుడు టీడీపీలో ఉన్న అభ్యర్థికి సపోర్ట్ చేసి కేసీఆర్ ని ఓడగొట్టే ప్రయత్నం చేసిందని చెప్పి కవిత మాట్లాడింది సార్. సో ఏమంటారు సార్ దీనిపైన? నాకు తెలిసిన హరీష్ రావు అలాంటి వాడు కాదని అనుకుంటున్నాను. ఆయనకి ఎప్పుడు నిరంతరం పని. సో అతను ఎంతసేపు నా ఎదురు ఒక టాస్క్ ఉన్నది, బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి, కేసీఆర్ గారు ఇచ్చిన ఆదేశాలను ఏ విధంగా పాటించాలి, పార్టీలో క్యాడర్ను ఏ విధంగా కాపాడుకోవాలి, ఏ విధంగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్న ఆలోచనలే ఆయనకు ఉంటాయి తప్ప ఆయనకు ఈ కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ కూడా చేస్తారైతే నేను అనుకోవడం లేదు. నిజంగా ఆమెకు అలాంటి ఆలోచనలు ఉంటే, ఆమెకు అట్లాంటి అనుమానాలు కానీ అలాంటి ఆధారాలు ఉంటే పార్టీ అధినేత ముందర డైరెక్ట్గా తీసుకుపోయి పెట్టాలంటే పబ్లిక్ డొమైన్లో మాట్లాడడం అనేది.
మీరు గమనిస్తే సార్ 2014లో గజ్వెల్ టీడీపీ అభ్యర్థి ఒంటేరు ప్రతాప్ రెడ్డి సమీపంగా వచ్చిండు కేసీఆర్ గారికి. కనొక దశలో ఒంటేరు కాంగ్రెస్. ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ అంటే 14లో సార్ టీడీపీలో ఉండే, 18లో కాంగ్రెస్ లోకి వచ్చి 14లో బాగా హరీష్ రావు సపోర్ట్ చేసిన అనేది బాగా వినిపించింది అప్పుడు కూడా. నేను అప్పుడు రాజకీయాల్లో లేను, కానీ ఇప్పుడు కూడా విశ్లేషించుండొచ్చు కదా ఏం నాకు జరిగిందని. తెలిసిన హరీష్ రావు గారి గురించి అయితే నేను చెప్తున్నాను. సో ఈజ్ వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్. ఇంతగా ఇన్ని ఈ కార్యక్రమం మీరు చెప్పిన కుట్రలు కుతంత్రాలకు ఆయన దగ్గర అంత సమయం ఉంటుంది అయితే నేను అనుకోవడం లేదు. కానీ ఉంటాయి హరీష్ రావు బయటికి కనబడడు అనేది కొంతమంది మాజీ బీఆర్ఎస్ నాయకుల మాట. నాకు కనిపించిన హరీష్ రావు గారు అయితే అలాంటి వ్యక్తి కాదని అనుకుంటున్నాను. రైట్. ఇంకోటి రీసెంట్ గా అంటే కవిత సస్పెన్షన్ తర్వాత అసలైన రాజకీయాలు రాష్ట్రంలో కనబడుతున్నాయి సార్. కొంతమంది జాగృతి పేరుతో కవిత మోసాలు చేసింది అని చెప్పి కవిత బండారం బయటపెట్టినట్టు రాజీవ్ సాగర్ అనే వ్యక్తి కానీ రాజారాం అనే వ్యక్తి కానీ వీళ్ళందరూ గతంలో కార్పొరేషన్ చైర్మన్లు వీళ్ళకి ఇచ్చిందే కవిత. కానీ ఈ రోజు వాళ్ళు జాగృతి బ్యానర్ పెట్టుకొని కవితని తిడుతున్నారు. ఏ విధంగా చూడొచ్చు? అది మీరు మేడి రాజీవ్ సాగర్ ను రాజారాం యాదవ్ అడగాలి. మరి వాళ్ళు పొలిటికల్ స్ట్రాటజీ అనుకోవచ్చా, వెనకాల హరీష్ రావు ఉండడం అనుకోవచ్చు? వాళ్ళని అడగాలి. ఎందుకంటే మరి నేను కొత్తగానే వచ్చాను పార్టీ లోపలికి, సో అవన్నీ వాటి గురించి నేను మాట్లాడలేను. మరి వాళ్ళకు ఎందుకు అలాంటి స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది, నిజంగా ఉంటే మరి దాటి ఇంకా ఆధారాలు ఏమున్నాయి ఏంటి అనేది వాళ్ళే చెప్పాలి. అంతే తప్ప వాళ్ళని చెప్పాలి, లేకపోతే కవిత గారని చెప్పాలి, లేకపోతే పార్టీ అని చెప్పాలి. సో ఇప్పుడు దాన్ని గురించి నిజంగా మీరు నిజంగా ఇప్పుడే రాజకీయాలు వచ్చింది, నిజంగా పార్టీకి హానెస్ట్గా చెప్పాలంటే పార్టీకి అంత సమయం లేదు, వీటన్నిటి గురించి ఆలోచించే సమయం లేదు. మాకు రైతుల యూరియా కష్టాల మీద, లేకపోతే విద్యార్థుల తిండి కష్టాల మీద, లేకపోతే రైతులకు రావాల్సిన బోనస్ మీద, లేకపోతే రుణమాఫీల మీద, నిరుద్యోగుల ఉద్యోగాల మీద, లేకపోతే విద్యార్థులకు రావాల్సిన 8,000 కోట్ల రూపాయల బకాయిల మీద, లేకపోతే పెండింగ్ లో ఉండే ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద, వీటి మీదనే మా ధ్యాస ఉంటుంది తప్ప మాకు ఈ ఏమంటారు ఇదంతా కేవలం ఒక నాయిస్. ఈ నాయిస్ మీద మాకంత సమయం లేదు, టు బి వెరీ హానెస్ట్. మీడియా వాళ్ళకి ఏమైతే ఒక స్పైసీ సబ్జెక్ట్ లాగా కనిపిస్తుంది, మాకు మాత్రం ఇది ఒక నాయిస్ లాగా కనిపిస్తుంది. నాయిస్, జస్ట్ నాయిస్. సార్ మీరు రాజకీయాలకు రీసెంట్ గా వచ్చినారని చెప్తున్నారు. నిజంగా మీరు రాజకీయాలకు రీసెంట్ గానే వచ్చారు, 3 సంవత్సరాలు అయింది అనుకుంటా మీరు వచ్చి. కేవలం 3-4 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి 1 year. సో మీరు రాజకీయాల్లోకి రావడమే కాంచీరామ్ గారి ఆశయాల సాధన కోసం ఆకర్షితులై మీరు బీఎస్పీలో చేయడం జరిగింది. బీఎస్పీ మీరు రాష్ట్ర అధ్యక్షులు అయినప్పుడు చాలా మంది సంతోషించారు, అంటే మీకు కూడా తెలియదు అంతమంది సంతోషించారు గ్రౌండ్ లెవెల్లో. కానీ ఎందుకు అని కాంచీరామ్ గారి ఆశయాలకు అనుగుణంగా కాకుండా కేసీఆర్ గారి ఆశయాల కోసం మీరు బీఆర్ఎస్ లో చేరడం జరిగింది. కాంశీరామ్ గారి ఆశయాలకు అనుగుణంగానే ఉన్నాను నేను. కాంశీరామ్ గారి ఆలోచన విధానమే నాకు గుండెల్లో ఉన్నది. ఓట్ హమారా రాజ్ తుమారా నహీ చలేగా. కానీ బీఆర్ఎస్ లో పరిస్థితి లేదు కదా సార్ అని ఎవరన్నారు? బీఆర్ఎస్ లో ఒక్క నిమిషం, బీఆర్ఎస్ లో కూడా ఆ వేదిక ఉంది కాబట్టి, ఆ ఫ్రీడమ్ ఉంది కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను. నేను రోజు మాట్లాడుతున్నది కాంశీరామ్ గారు ఏ బహుజనులను ఈ దేశ రాజకీయాలకు పరిచయం చేశారో, ఏ బహుజనుల అన్యాయం మీద ఆయన గొంతెత్తారో ఆ బహుజనుల గురించి నేను బీఆర్ఎస్ పార్టీ వేదికగా కొట్లాడుతున్నా. బీఆర్ఎస్ పార్టీ కూడా అంతే స్వేచ్ఛ స్వాతంత్రాలు నాకు ఇస్తుంది. 2 పార్టీలు కూడా అణచివేతకు వ్యతిరేకంగా వచ్చిన ఆ పార్టీలే. ఆనాడు ఆంధ్ర పెత్తందారుల అణచివేతకు వ్యతిరేకంగా వచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఆనాడు అగ్రవర్ణాల్లో ఉండే ధనికులు అణిచివేస్తే నలిగిపోయిన బహుజనుల 95% బహుజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గొంతుకగా వచ్చింది బహుజన్ సమాజ్ పార్టీ. ఈ రెండింటికి ఉండే కామన్ విధానం ఏంటంటే తిరుగుబాటు. సో ఈ తిరుగుబాటే పునాదిగా వచ్చిన పార్టీలు ఇవి 2 కూడా, రాజ్యాంగబద్ధంగా తిరుగుబాటు చేసిన పార్టీలు ఇవి 2 కూడా. సో అందుకొరకు నాకు వారింటి మధ్యలో చాలా గొప్ప భావసారూప్యత ఉందని అర్థమవుతుంది. కేసీఆర్ గారు ఒక్కరో లేకపోతే కేటీఆర్ గారు ఒక్కరో ఒక అగ్రకులానికి చెందినంత మాత్రాన సో దాని అర్థం ఆ పార్టీకి బహుజనవాదం లేదని కాదు. సో మీరు 2021 ఆగస్టు 8న అనుకుంటా పార్టీలో జాయిన్ అయింది. రైట్. కానీ బహుజనులు బీఆర్ఎస్ లో పార్టీ అధ్యక్షులు కాలేరు, పార్టీ గెలిస్తే ముఖ్యమంత్రి కాలేరు కదా సార్. ఒక వర్గానికి న్యాయం చేయాలంటే ముఖ్యమంత్రి అయితేనే చేస్తారు అనుకోవడం అది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. సో ఒక్కసారి మనం అయితే మంచిదే, కాదని నేను అంటలేను. ఆయన వాళ్ళందరూ గొప్పగా చేసింది ఏం లేదు, కానీ వాళ్ళు చేయలేనిది కూడా ఏం లేదు. మనం ఒక వర్గానికి న్యాయం చేయాలంటే దాని మీద ఒక లోతైన అవగాహన ఉండాలి, పాలసీ మీద అవగాహన ఉండాలి, రాజ్యాంగం యొక్క పీఠిక మీద అవగాహన ఉండాలి, ప్రపంచ పరిణామ క్రమం మీద అవగాహన ఉండాలి, సంపద ఎక్కడుందో తెలిసి ఉండాలి, ఆ సంపదను తీసుకొచ్చే నైపుణ్యం ఉండాలి, వాటికి సంబంధించిన పాలసీలు రూపొందించే మెలకువలు కులం అవసరం లేదు, స్కిల్ ఉండాలి, జ్ఞానం కూడా ఉండాలి. కులం అప్పుడప్పుడు ఉంటే అడ్వాంటేజ్, కులం లేక ఒక్కోసారి అడ్వాంటేజ్ అయితే ఒకసారి డిసడ్వాంటేజ్ అవుతుంది.
సో బట్ ఏదేమైనా ఏ కులమైనా కూడా ఇవి ఉంటే చాలు, స్పందించే హృదయం ఉండాలి అన్నిటికన్నా ముఖ్యంగా. స్పందించే హృదయం లేకుండా నువ్వు ఎస్సీ అయినా నువ్వు స్పందించే హృదయం లేకపోతే ఎంతో మంది ధనవంతులైన ఎస్సీలు వాళ్ళకి చేసింది ఏం లేదు. నువ్వు స్పందించే హృదయం ఉండి నువ్వు అగ్రవర్ణంలో పుట్టిన విపి సింగ్ ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్. విపి సింగ్ మండల్ కమిషన్ చేసిండు. పివి నరసింహారావు ఆయన బ్రాహ్మణుడు, కానీ ఆయన ఏమంటారు ఈ భూ సంస్కరణలు తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూ సంస్కరణలు తీసుకొచ్చింది. కేసీఆర్ గారు ఆయన వెలమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, కానీ ఆయన వల్ల అన్ని కులాలకు గురుకులాలు వచ్చినాయి. తర్వాత మిషన్ భగీరథ, తర్వాత దళిత బంధు, ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని సాహసం కేసీఆర్ గారు చేశారు, దళిత బంధు. సో ఈ విధంగా అంటే ఒక ప్రాంతానికి ఒక రాష్ట్రానికి న్యాయం చేయాలి, లేకపోతే ఒక సమాజంలో ఒక వర్గానికి న్యాయం చేయాలంటే అదే కులంలో పెడితేనే చేస్తారు అనడానికి స్పష్టమైన ఆధారాలు పెద్దగా లేవు. ఆ కులంలో అట్లని ఉంటే మంచిది కాదా అంటే డెఫినెట్గా ఉంటే మంచిది, ఐడియల్లీ స్పీకింగ్ ఎస్. కానీ ఉన్నంత మాత్రాన వీళ్ళందరూ చేస్తారంటే గ్యారంటీ లేదు. అట్లా నేను 100 ఎగ్జాంపుల్స్ ఇవ్వగలను. వాళ్ళు బాధపడతారు, ఇప్పుడు వాళ్ళందరూ యాక్టివ్ రాజకీయాలు ఉన్నారు కాబట్టి వాళ్ళు పేరు రాయించుకోను. సో అట్లేం లేదండి. సో మనం బాగా ఎస్ఆర్ శంకర్ ఉన్నాడు, ఆ ఫోటోలో ఉంటాడు ఆయన, ఎస్ఆర్ శంకర్ ఆయన బ్రాహ్మణుడు, కానీ మొత్తం చివరి వరకు పెళ్లి చేసుకోకుండా ఎస్సీల కోసం ఆయన జీవితంతో ధారపోసారు. రైట్, అట్లా మనం అట్లా ఊరికే కులం చెట్లలోనే అన్ని చూడకూడదు. దళిత బంధు కేవలం బీఆర్ఎస్ లో ఉన్న దళితుల కోసమే, వాళ్ళ కోసమే పెట్టినట్టుగా కూడా కొంతమంది విశ్లేషకులు విశ్లేషించారు సార్. వాళ్ళకి లబ్ధి చేరింది బీఆర్ఎస్ లో ఉన్న దళితులకు అని చెప్పి ఏమంటారు సార్? బీఆర్ఎస్ లో ఉన్న దళితులకు లబ్ధి చేరితే తప్పేం లేదండి. ఏమున్నది, వాళ్ళు కూడా ఎగ్జాంపుల్ చెప్తారు. పేదోళ్ళు అయితే వాళ్ళు ఏ పార్టీలోనే చేరుతారు, అందులో బీఆర్ఎస్ వాళ్ళు ఉంటే తప్పేం లేదు. మనం దాన్ని అంత సీరియస్ గా బుద్ధ పెట్టి చూడాల్సిన అవసరం లేదు. అయితే ఆ ప్రోగ్రాము ఇంకా బాగా చేసి ఉండొచ్చు. ఆ ప్రోగ్రాము ఇంకా ల్యాండింగ్ ఇంకా మనం ఇంకా బాగా రీసెర్చ్ చేసి ఇంకా చేసి ఉంటే ఇంకా బాగుండేది. కానీ అప్పటికే అది చాలా విప్లవాత్మకమైన ప్రోగ్రామ్, అంత ఈజీ కాదు. యాక్చువల్ కొలెటరల్ లేకుండా 10 లక్షల రూపాయలు ఒక దళిత కుటుంబానికి ఇవ్వడం అనేది అంత మామూలు నిర్ణయం కాదు, చాలా సాహసోపేతమైన నిర్ణయం. అయితే మొదటిసారి జరిగింది ప్రోగ్రామ్ కాబట్టి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అక్కడిక్కడ ఉంటాయి. రెండోసారి ఇప్పుడు రాబోయే బీఆర్ఎస్ ప్రభుత్వంలో దాన్ని ఇంకా అద్భుతంగా చేస్తాం, ఇంప్లిమెంట్ చేస్తారు 100%. దాన్ని ఇంకా బాగా చేస్తాం, అంటే దేశంలోనే ఒక గొప్ప ప్రోగ్రామ్ గా తీర్చిదిద్దాం 100%. దానిలో నాకేం డౌట్ లేదు. ఈ స్కీమ్ మీద సార్ గ్రౌండ్ లెవెల్లో నేను చాలా నియోజకవర్గాలకి శాసనసభ్యులకు పనిచేసినప్పుడు చాలా మంది అప్లై చేసుకొని దీనిపైన చాలా మంది ఆశతో ఉండే దళిత బంధు స్కీమ్ పైన. ఒకనొక దశలో నేను కొంచెం సర్వేలో అంటే ఆఫ్లైన్లో మేము మాట్లాడుకున్నప్పుడు కాంగ్రెస్కి వేవ్ ఎక్కువగా ఉంది రాష్ట్రంలో, బీఆర్ఎస్ వచ్చే ఛాన్స్ తక్కువ ఉంది అని మాట్లాడినప్పుడు చాలా మంది వాళ్ళు స్టన్ అయినారు, బాధపడ్డారు, లేదా నా బీఆర్ఎస్ వస్తుంది అని చెప్పి. చాలా మంది ఈ స్కీమ్ పైన ఆశ పెట్టుకుంది సార్ కొన్ని విలేజెస్లో. కానీ ఇలాంటి మంచి స్కీములు పెట్టినా కూడా ఎందుకు రూరల్ ప్రాంతంలో బీఆర్ఎస్ ఓడిపోయింది? అంటే రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు ప్రజలను, అరే మాకు 2000 వస్తున్నప్పుడు 4000 వస్తే తప్పైంది, 10 లక్షలు వస్తుంది ఆయన 12 లక్షలు ఇస్తా అంటున్నాడు, రైట్. సో అలాగే తులం బంగారం ఇస్తా అంటున్నాడు, ఇంకా 15 దళిత బంధు 10,000, రైతు బంధు 10,000 కాదు మీకు 15,000 వస్తా అంటున్నాడు. అరే ఎక్కువ ఇస్తాడేమో అన్నది మాటిమాటికి చెప్పడం వల్ల ప్రజలు నమ్మినని నేను అనుకుంటున్నాను. అంతకుమించి బీఆర్ఎస్ పార్టీ విధి విధానాలు తప్పు అని నేను అనుకోవడం లేదు. ఈ విషయంలోనే ప్రజల మీద ఎక్కువ ప్రచారం జరిగింది అని నేను అనుకుంటున్నాను. మీరు లోక్సభ ఎన్నికల ముందు పార్టీ జాయిన్ అవ్వడం జరిగింది సార్. జాయిన్ అయ్యే ముందు కానీ జాయిన్ అయిన తర్వాత కేసీఆర్ గారితో కూర్చొని ఈ పథకాల గురించి ఎప్పుడైనా మీరు మాట్లాడడం జరిగిందా ఆయనతో, లేకపోతే ఆయన విషయాలు మాట్లాడడం జరిగిందా? అంత సమయం దొరకలేదు, కానీ కేసీఆర్ గారితో మాట్లాడినప్పుడు నేను ఒకటే వారికి చెప్పానంటే, నేను బీఆర్ఎస్ పార్టీని ఏ పరిస్థితిలో జాయిన్ అయినంటే, బహుజన్ సమాజ్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు కలిసి పార్లమెంట్ ఎలక్షన్లో కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోరాడాలనుకున్నాను. కానీ కల్వకుంట్ల కవిత గారు అరెస్ట్ అయిన వెంటనే బీఎస్పీ అగ్రనాయకత్వం కూటమి తెగతెంపులు చేసుకోమని చెప్పారు. అప్పుడు నాకు అనిపించింది, మనం 2 రోజుల ముందరనే కూటమికి సంతకాలు పెట్టి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రజలందరికీ కూడా మొత్తం బహిరంగంగా చెప్పి మళ్ళీ 2 రోజుల తర్వాత వెంటనే కూటమి రద్దు చేసుకోవడం అనేది కొంత అనైతికమైన చర్య అనేది అనిపించింది. భక్తు రాజకీయ నాయకులకైతే సరే ఏమున్నది నిన్న కలిసినావు ఇలా విడిపోయినావు అన్నట్టు ఉంటుంది అనిపిస్తుందేమో, కానీ నాలాంటి వాళ్ళకి అది నాకు చాలా ఇబ్బందికరంగా అనిపించింది. రైట్. సో అందుకొరకు నేను కేసీఆర్ గారికి ఆల్రెడీ నేను మీతోనే నడుస్తాను, తప్పకుండా తెలంగాణలో బహుజనవాదం తెలంగాణవాదం రెండు కలవాల్సిన అవసరం ఉందని వారికి చెప్పడం జరిగింది. అణచివేయబడ్డ వర్గాల కోసం, ఈ వెనుకకు నెట్టివేయబడ్డ వర్గాల కోసం, ఆదివాసీ వర్గాల కోసం, మైనారిటీ వర్గాల కోసం
వాళ్ళ ముందున్న పెను ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని నేను బీఆర్ఎస్ కన్నా గొప్ప లౌకిక వేదిక ఇంకోటి లేదని నేను అనుకుంటున్నా. అదే విషయం నేను కేసీఆర్ గారితో కూడా చెప్పడం జరిగింది. వారు కూడా అన్నారు ఇది టెంపరీ మాత్రమే, సెట్ బ్యాక్, మనకు రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే, అధికారంలోకి వచ్చింది తప్పకుండా ఇంతకుముందు 10 సంవత్సరాలు చేసిన కానీ ఇంకా గొప్పగా చేద్దాం, ఇంకో 10 సంవత్సరాలు తప్పకుండా ఈ ప్రజలకు బాగా పనిచేసి చూద్దామని చెప్పారు. ఐ వాజ్ కన్విన్స్డ్. అంతమించి ఇంకా వేరే స్కీమ్ల గురించి, పథకాల గురించి మాట్లాడారు. సో మీరు జాయిన్ అయినప్పుడు గ్రౌండ్ లెవెల్లో కొంతమంది మాట్లాడుకున్న మాట, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి అంటే ఏనుగుపైన సవారీ కంటే కారులో సవారీ చేస్తే ఇంకా గమ్యం ఈజీగా రీచ్ అవుతాడు అనుకునేమో ఏనుగును వదిలేసి కారు ఎక్కిండు. నాకు గమ్యం ఇంపార్టెంట్. ఏనుగా కారు అని చూడలేదు నేను గమ్యాన్ని చూశాను. మనం ఒక గమ్యాన్ని చేరుకునే దశలో ఎక్కడన్నా రోడ్డు జామ్ అయింది అనుకోండి, సో మనం బైపాస్ తీసుకొని పోతాం. సో నేను తీసుకునేది కేవలం బైపాస్ మాత్రమే, అంతే తప్ప నేను నా గమ్యం అయితే నాకు చాలా స్పష్టంగా ఒక మార్గం బ్లాక్ అయింది, ఒక మార్గం విపరీతంగా గుంతలు ఉన్నాయి, స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి. సో అలాంటప్పుడు వేరే మార్గంలో పోవడం, అందుకొరకే నేను వేరే బైపాస్ తీసుకొని వేరే మార్గంలో వెళ్తాను. ఓకే. ఓ కాళేశ్వరం సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి జరిగిందని ఇప్పుడు కాళేశ్వరం పైన పెద్ద చర్చ జరుగుతుంది. కేసీఆర్ గారికి ఆయనని విచారణకు పిలిచినారు, కానీ పార్టీ పెద్దగా స్పందించలేదు, నిరసన తెలపాలి కదని కవిత అన్నది. కేసీఆర్ గారు వెళ్ళడం జరిగింది, ఇప్పుడు సిబిఐకి అప్పగించారు. ఏం జరుగుతుందంటారు సార్ కాళేశ్వరం విషయంలో? కాళేశ్వరం ఇంత జరుగుతున్నప్పుడు మరి కవిత గారు ఎక్కడున్నారు? కేటీఆర్ గారు మేమందరం కూడా రోడ్ల మీదకి వచ్చాము, మొత్తం రాష్ట్రం అంతా రోడ్ల మీదకి వచ్చింది. ఆ రోజు కవిత గారు ఎక్కడున్నారు నాకు తెలియదు. కేసీఆర్ గారితో పాటు నేను కూడా ఉన్నా ఆ రోజు. సో నాకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు జరిగినాయి, లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చిండ్రు, బీఆర్కేఆర్ భవన్ దగ్గరికి వచ్చిండ్రు. తెలంగాణ గుండె ఒకసారి తల్లడిల్లింది. తెలంగాణ తీసుకొచ్చిన వ్యక్తిని, తెలంగాణ దాహాన్ని తీర్చిన వ్యక్తిని, తెలంగాణ రైతుల పొట్ట నింపిన వ్యక్తిని, ఇలా తెలంగాణ సిగ్గుపడే విధంగా, తెలంగాణ తల్లి సిగ్గుపడే విధంగా ఆ వ్యక్తిని అవమానపరుస్తున్నారు. ఇదే తెలంగాణలో పుట్టిన బిడ్డ రేవంత్ రెడ్డి అన్న భావన అనేది ఆ రోజు అందరి లోపల కనిపించేది. సో అది కవిత గారికి కనిపించకపోతే నేనేం చేయలేను. వారి కళ్ళకి గంతలు కట్టుకున్నారు, నేనేం చేయలేను. సో అప్పుడు ఇరిగేషన్ మంత్రిగా హరీష్ రావు ఉన్నాడు, ఆయన వెళ్ళడం జరిగింది. ఆయనతో పాటు నేను కూడా ఉన్నారు. రైట్. ఈటెల రాజేందర్ ప్రస్తుతం బీజేపీలో ఉన్నాడు ఆయన. సో ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ ఒకవేళ స్కామ్ జరిగింది అంటే ఈటెల రాజేందర్ని ఏమైనా సేవ్ చేసే ప్రక్రియ ఉంటుందంటారా సార్? ఏమంటారు? అసలు స్కామ్ జరగలేదు. ఈటెల రాజేందర్ లేకపోతే హరీష్ రావు లేకపోతే ఇంకెవరో, అక్కడ స్కామే జరగలేదు. స్కామ్ జరిగితే తెలిసిపోతుంది మీకు ఆల్రెడీ. స్కామ్ అని ఎప్పుడు అంటారంటే, సార్ మనం ఒక బ్రిడ్జ్ కట్టినాం, దానికి కొన్ని పైసలు ఖర్చు పెట్టినాం, అక్కడ పోయి చూస్తే బ్రిడ్జ్ లేకపోతే స్కామ్ అయితే. ఓకే. మొత్తం బ్రిడ్జ్ బాగుంటే బ్రిడ్జ్ మీద బస్సులు నడుస్తున్నాయి, అవినీతి జరిగింది చెప్పడం చాలా ఈజీ అండి. బట్టగాల్చి మీద చాలా ఈజీ, నిరూపించాలి కదా. మరి ఆయన పీసీ ఘోష్ కమిషన్ ఏమి నిరూపించాడు? ఎక్కడ చూపి? ఆయన నేను రిపోర్ట్ మొత్తం చదివాను, 3 భాగాలుగా వచ్చిన రిపోర్ట్ మొత్తం చదివాను. ఎక్కడ ఆయన కేసీఆర్ గారి మీద ఇగో ఈయన ఇన్ని పైసలు తిన్నాడు, హరీష్ రావు మీద ఇన్ని పైసలు తిన్నాడు, ఈటల ఇన్ని పైసలు తిన్నాడు, ఎక్కడ రాయలేదు కదా. నేను చదివాను. అది చదవకుండా ఎవరైనా మాటలు మాట్లాడితే నేను సార్ మనం చూస్తుంటాం, ఏ ప్రభుత్వమైనా దిగిపోయిన తర్వాత ఆ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు పెద్దలు అవినీతికి పాల్పడ్డారని. 130,000 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి జరగలేదంటారా? 130,000 కోట్లు కాదు, 94,000 కోట్లు. ఓకే. 94,000 కోట్లు అవినీతి జరిగినట్లుగా ఆధారాలు లేవండి. ఎక్కడ అవినీతి జరిగితే ఆ ప్రాజెక్ట్ అట్లా ఉండదు. అదే నేను చెప్పేది. అంటే చిన్న చితక ఎక్కడో ఎవరో ఒక ఇంజనీరో ఒక లష్కరో లేకపోతే కాంట్రాక్టరో వాళ్ళు ఏమో చేస్తే అది సరే. ఒక పెద్ద ఎత్తున అవినీతే జరపాలని, 1,000 కోట్ల రూపాయలు 1,00,000 కోట్ల రూపాయలు తినాలని ఏ మెడకాయ మీద తలకాయ ఉన్న రాజకీయ నాయకుడు కూడా అట్లా ఈ ప్రాజెక్టులు కట్టి జనాలను, మరి ముఖ్యంగా కేసీఆర్ గారితో ఆ పని చచ్చిన చేయరు. ఎందుకంటే వారితో నేను ఆఫీసర్గా పనిచేశాను, అదేవిధంగా రాజకీయ నాయకుడిగా ఒక 1.5 year నుంచి తిరుగుతున్నాను. కాబట్టి నాకు అసలు ఎప్పుడు ఆయనతో ఆయనతో కూర్చున్న ప్రతిసారి కూడా ఒకటే మాట్లాడతాడు, 2 మాటలు ఉండవు. తెలంగాణ బాగుండాలి, తెలంగాణను ఇంకేం చేయాలి, తెలంగాణలో వానలు పడాలి, తెలంగాణ రైతుల జీవితాలు బాగుండాలని మాట్లాడతాడు. ఇంకో విషయం మాట్లాడరు, ఆలోచన కూడా రాదు. సార్ 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి అవినీతి జరగలేదంటారు? అసలుకి ఎలాంటి అవినీతి జరగలేదా అంటే ఎవరైనా అధికారులు చేస్తే అది మా పార్టీని ఏమంటారు, ఎక్కడో ఎవడో ఏసీబీ ట్రాప్ అవుతుంది, దానికి ముఖ్యమంత్రి ఎట్లా రెస్పాన్సిబుల్ అవుతాడు? అది చట్టం. ఎక్కడ ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో కూడా ఎంతో మంది ఏసీబీ ట్రాప్ అవుతున్నారు, బీజేపీ పాలనలో కూడా ఎంతో మంది ఏసీబీ. అంత మాత్రం అంటే వ్యవస్థీకృతమైన అవినీతి అంటే మీరు ఏదో
నామకే వస్తే 3,000 రూపాయలు తీసుకుంటూ ట్రాప్ దొరికిన అవినీతి అట్లాంటివి జరుగుతాయి, తెలిసిపోతుందండి. నేను ఏమంటున్నా అంటే పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అనుకోండి. అవినీతి అంటే ఒక వ్యవస్థీకృతంగా మనం ఒక స్కీమ్ పెట్టి ఇట్లా ప్రతిరోజు కూడా నా ఇంటికి 10 కోట్లు రావాలి, బడ్జెట్ 1000 కోట్లు పెట్టిన 1000 కోట్లు పెడితే 100 కోట్లు నా ఇంటికి రావాలి, 500 కోట్లు నా ఇంటికి రావాలి అనే ఈ రకమైన అవినీతి నాకైతే బీఆర్ఎస్ అట్లా జరగని వారు కేసీఆర్ గారు అని నాకు స్పష్టంగా కొన్ని చూస్తున్నాం. గొర్రెల స్కామ్, బర్రెల అది scam అని. అదేం చెప్తున్నా, స్కామ్ అంటున్నారు. మరి ఎక్కడుందో ఆ స్కామ్ చూపించాలి. అది 1000 కోట్ల పథకంలో కేవలం ఒక అసిస్టెంట్ డైరెక్టరు, ఒక వెటర్నరీ డాక్టరు, ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తులు 2,30,00,000 అవినీతికి పాల్పడ్డారు అని ఏసీబీ కేసు పెట్టింది. రైట్. మరి ఇంతవరకు ఎంతో మందిని సోదా చేసి ఎంతో మంది జైలు పంపించింది. వాళ్ళ దగ్గర 1 కోటి రూపాయలు రికవర్ చేయలేదు. అర్థమైందని చెప్పి ఇంతమందికి 1 కోటి రూపాయలను రికవర్ చేయాలి, ఎందుకు రికవర్ చేయలేదు? అవినీతి అని మరి డబ్బు రూపంలోనే రావాలి, భూమి రూపంలో ఉండాలి, లేకపోతే బంగారం రూపంలో ఉండాలి, లేకపోతే క్రిప్టో కరెన్సీ రూపంలో ఉండాలి. మరి ఎక్కడ వాళ్ళ దగ్గర నుంచి రికవర్ కాలేగా? మొత్తానికి నరేష్ గారు చెప్పడం ఈజీ, అవినీతి దానికి ఆధారాలు చూపించకుండా అవినీతి అంటున్నాడు. అది అవినీతి కాదు. ఆధారాలు చూపిస్తేనే అవినీతి అనాలి. ఊరికే అవినీతి అంటే మనకు దారుణ వ్యక్తులకి ఏంటంటే సార్, ముఖ్యంగా ఒక పోలీస్ ఆఫీసర్స్ కి పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎవరున్నా కూడా వాళ్ళు పాలిటిక్స్ కి చాలా దూరంగా ఉంటారు. మీరు 1995 ఐపీఎస్. సో మీ ఐపీఎస్ అధికారిగా మీరు ఛార్జ్ తీసుకున్న తర్వాత మీ మైండ్ సెట్ ఏ విధంగా ఉండే? ఇప్పుడు పొలిటికల్ గా ఎందుకు రావాలనుకున్నారు అసలు? నాకు ఎందుకో పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇంకా చాలా అనిపించింది అసలు. అదే విధంగా రాజకీయాలు ఒక కొత్త ఫీల్డ్. నాకు ఎక్స్పెరిమెంటేషన్ అంటే చాలా ఇష్టం. సో అందుకని రాజకీయాలు అంటే కొత్త ఫీల్డ్. దీంట్లో చాలా ప్రయోగాలు చేయొచ్చు ప్రజల సంక్షేమం కోసం, ప్రజలను ఇంకా గొప్పగా తయారు చేయొచ్చు. ఇప్పటివరకు చేసింది కేవలం 1%, ఇంకా 99% చేయాల్సింది అన్న ఆలోచనతో ఆకాంక్ష. ఎన్ని సంవత్సరాల ముందు వచ్చింది సార్ ఈ థాట్? జస్ట్ 1 ఇయర్ ముందే వచ్చింది. కానీ మీరు ఉన్న పార్టీలు అన్ని కాకుండా బీఎస్పీలో చేరాలనుకొని చేరారు. ఎందుకు అంటే ఏదైనా కొత్త పార్టీ, ప్రాంతీయ పార్టీ స్టార్ట్ చేద్దామని ఆలోచన రాలేదా? చాలా మంచి ప్రశ్న ఇది. యాక్చువల్గా నా దగ్గర వనరులు లేవు. రెండవది, నేను ఎప్పుడు కూడా సర్వీస్లో ఉన్నప్పుడు డబ్బులు సంపాదించాలి, లేకపోతే వెనకేసుకోవాలి కొంత సంపాదన అని ఆలోచించలేదు. నేను చాలా నిజాయితీతో ప్రజల మీద ఖర్చు పెట్టాల్సిన ప్రతి రూపాయి కూడా ప్రజల కోసమే ఖర్చు పెట్టినా. నేను ఎప్పుడు కూడా ఇట్లాంటి వాటి గురించి ఆలోచించలేదు. మొట్టమొదటి ఒక పార్టీ స్టార్ట్ చేయాలంటే కొంతవరకు అయితే వనరులు కావాలి, అంత ఈజీ కాదు. అంతకన్నా ముఖ్యంగా కాంశీరామ్ గారు ఆలోచన విధానం అంటే నాకు చాలా ఇష్టం. సో అందుకొరకు ఆలోచన విధానంతో ఆల్రెడీ ఒక పార్టీ 40 సంవత్సరాల నుంచి దేశంలో నడుస్తుంది. ఎందుకు దాంట్లో పోయి దక్షిణ భారతదేశంలో ఆ పార్టీని ఇంటింటికి పరిచయం చేయకూడదు? పైగా మీకు ఇష్టమైన కలర్ అనుకుంటారు. ఆఫ్ కోర్స్ బ్లూ ఈజ్ ఏ వెరీ గుడ్ కలర్, నాకు ఇష్టమైన కలరే. కానీ అట్లా ఎందుకు చేయకూడదు అనిపించింది. అందుకే జాయిన్ అయిపోయినారు. కానీ అంబేద్కర్ గారు ఆయన కూడా ఒక పార్టీ పెట్టడం, ఆ తర్వాత ఇంకో పార్టీ పెట్టడం, ఇలాంటివి జరిగినాయి. సో ఒక భారతదేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టిన పార్టీని ముందుకు తీసుకెళ్దామని ఒక ఆలోచన ఏమైనా వచ్చింది? అందుకే అంబేద్కర్ గారి ఆలోచన, మహాత్మా జ్యోతిరావు ఫులే వెనుకున్న మహనీయులందరి ఆలోచన విధానం ప్రకారమే వచ్చిన పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. సో మళ్ళీ సపరేట్ గా పార్టీ ఎందుకని అనిపించింది. అందువరకు నేను బహుజన్ సమాజ్ పార్టీ చేయాలి. దాని గుర్తు కూడా అందరికి తెలుసు. రైట్. కానీ చాలా మంది ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు రాజకీయాల్లోకి వచ్చి కొద్ది రోజులే రాజకీయాలు ఉన్నారు సార్. మనం చూసిన జయప్రకాష్ నారాయణ గారు, జేడి లక్ష్మీనారాయణ గారు, నార్త్లో కేజ్రీవాల్, ఇలా చాలా మంది ఎందుకు కొద్ది రోజులే పార్టీలో కానీ కొద్ది రోజులే పాలిటిక్స్ లో యాక్టివ్గా ఉంటున్నారు? వాళ్ళు కొద్ది రోజులు యాక్టివ్ ఉన్నారని ఎవరు చెప్పిండ్రు? వాళ్ళు మళ్ళీ యాక్టివ్ అవుతారు. ఇప్పుడు జేడి లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు నవభారత్ ఒక పార్టీ పెట్టుకున్నారు. అరవింద్ కేజ్రీవాల్ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా అని చెప్పలేదుగా. జయప్రకాష్ నారాయణ గారు కూడా ఒక్కరే తప్పుకున్నారు. ఆయన టెంపరీగా తప్పుకున్నారు, మళ్ళీ వస్తారేమో మనకేం తెలుసు. ఆయన ఆల్రెడీ ఒకసారి ఎమ్మెల్యేగా సక్సెస్ఫుల్ గా పనిచేశారు, తన చేతినది కాడికి పనిచేశారు కూకట్పల్లి ప్రజల కోసం. సో పూర్తిగా తప్పుకున్నారు అని అనడం కన్నా కొంత విరామం తీసుకున్నారు మాత్రం చెప్పగలను. మీ మైండ్ సెట్ మొత్తం కూడా ఒక మార్పు అనేది ఉంటుంది సార్ ఖచ్చితంగా. 100%. డబ్బు రాజకీయాలకి, వారసత్వ రాజకీయాలకి దూరం. అవును. కానీ బీఆర్ఎస్ లో పరిస్థితి ఉందా? డబ్బు లేకుండా రాజకీయాలు చేయొచ్చు అంటే మీరు కాదు ఉన్నటువంటి. చూద్దాం, అంటే అది గొప్ప మంచి ప్రశ్న. సో చూద్దాం, ఆ ఎక్స్పెరిమెంటేషన్ ఇప్పుడు చేయబోతున్నాం, నా ద్వారానే అన్నాడు. కానీ మార్పు ఉంటే చూస్తుంటే ఒక్కొక్క ఎమ్మెల్యేలు కోట్లను కోట్లు ఖర్చు పెట్టాలి సార్ ఖచ్చితంగా. ఖర్చు పెట్టకపోతే గెలవరు. ఇది ఒక ఓపెన్ ఫ్యాక్ట్. చూడాలి మరి ఇది నిజంగా అంటే ఆ పరిస్థితి
నుంచి ఎట్లా ఆ పరిస్థితి నుంచి కొత్త ప్రయోగం ఏమైనా చేయొచ్చనే నేను కూడా ప్రయత్నం చేస్తాను. సో డబ్బులు పెడతారా లేదా అనేది కాదు, కానీ ప్రజల మైండ్ సెట్ మార్చి అభివృద్ధి పదంలో అభివృద్ధి అనే దాన్ని అంశంగా, ఆత్మగౌరవం అనే దాన్ని అంశంగా, తర్వాత రక్షణ అనే దాని అంశంగా, అంటే బేసిక్ ఇష్యూస్, మౌలికమైన సమస్యల మీద ప్రజలు ప్రతిరోజు మాట్లాడుతూ వాటిని నిర్ణయించుకొని వాటి బేసిస్ మీద నిర్ణయాలు తీసుకుంటే ఏ విధంగా ఉంటుందనే ఒక ఎక్స్పెరిమెంటేషన్లో భాగంగానే నేను ప్రయత్నం చేస్తున్నాను. చూద్దాం ఎట్లుంటుందో. సార్, నార్మల్గా ఎన్నికల్లో ఏ విధంగా ఉంటుంది అనేది ఒక ఉమ్మడి రాష్ట్ర మాజీ హోంమంత్రి గారితో ఒకసారి ఇంటర్వ్యూ చేయడం జరిగింది సార్. ఆయన మీరెందుకు సార్ యాక్టివ్గా లేరు పాలిటిక్స్లో అన్నప్పుడు ఆయన ఒక లెక్క చెప్పింది సార్. ఒక ఓటుకి ఇంత ఇవ్వాలి, ఒక నియోజకవర్గానికి ఇంత అవుతుంది అని డబ్బులు పెట్టి మనం సర్వీస్ చేస్తాము, ఆ డబ్బులని వృధా కదా, అందుకే డబ్బు రాజకీయాల్లో నాకు పార్టిసిపేట్ చేయాలని ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసి. అట్లా అంత నిరాశావాదం కూడా పనికిరాదు సార్. ప్రతి క్షణం కూడా ఎక్స్పెరిమెంట్ చేస్తూనే ఉండాలి. డబ్బు లేకుండా గుమ్మన్నర్ గెలవలేదా వీళ్ళందులో? ఆ ఎక్స్పెరిమెంట్ చూడాలి మనం. చూస్తే కానీ మనకు అర్థం. ప్రజలు గెలిచారు కానీ డబ్బు లేకుండా గెలిచారు. గుమ్మడి నర్సయ్య, రైట్, సున్నం రాజయ్య, వీళ్ళందరూ డబ్బులు పంచకుండా గెలిచారు. అంటే వాళ్ళు ఒక అద్భుతమైన క్యాడర్ని తయారు చేసుకున్నారు, ప్రజల మనసులో ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు. అది చేయకుండా 6 నెలల ముందర పోయి డబ్బులు గుమ్మరిస్తే అది పవర్ పాలిటిక్స్ అవుతుంది. అది రాజకీయంగా నిరంతరం ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజల సమస్యల కోసం పోరాడుతుండాలి, ప్రజల గొంతుగా మారాలి. అప్పుడు ప్రజలు డబ్బులు ఎక్స్పెక్ట్ చేయరు, ప్రేమతో ఓటేస్తారు అని నేను అనుకుంటాను. రైట్. వ్యవస్థలో సార్ చాలా మంది ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు కూడా ఎన్నికలప్పుడు ఎవరు డబ్బులు ఇస్తారు తీసుకుందాం అన్న ఆలోచనలో చాలా మంది ఉన్నారు సార్. అంటే ఎందుకు ఆ వ్యవస్థ ఎందుకు మారతలే? ఎన్నికలప్పుడు డబ్బులు కావాలి, మార్చాల్సింది మనమే. వాళ్ళు మారవంటే మారరు, మనం మార్చాలి. నేను నీకు ఇచ్చే 500 రూపాయల కన్నా నేను చేయబోయే 5 లక్షల రూపాయల పని గొప్పది అని ఆ 5 లక్షల పని ఏదో స్పష్టంగా కంటిన్యూస్గా వాళ్ళకి వివరించే ప్రయత్నం చేయాలి. అది చేయకుండా అదే చెప్తున్నా, 4.5 సంవత్సరాలు ఇంట్లో కూర్చొని లాస్ట్ 6 నెలలు ఓటర్ల దగ్గరికి పోతే డబ్బులు తీయమంటారు. ఈ ఫ్రీబీస్ చూసి పార్టీలకు ఓటేసే ప్రజలు ఫ్రీబీస్ చూసి ఓటేస్తున్నారు సార్ చాలా వరకు కూడా. వాళ్ళకి మీరు చెప్పే సలహా ఏంది సార్? ఆ ఫ్రీబీస్ మంచివా చెడువా అనేది అనలైజ్ చేయాలి. ఆ ఫ్రీబీస్ అమలు చేయడానికి వచ్చే అవసరమయ్యే డబ్బు ఆ పార్టీ ఎక్కడి నుంచి తీసుకొస్తుందో ఆ ప్రశ్న అడగనంత వరకు ఫ్రీబీస్ వల్ల మనకు నష్టం జరుగుతుంది. ఇస్తాడా అని ఒక ఆలోచన చేయకుండానే డైరెక్ట్ చేయడం, అది అమలు సాధ్యం అవుతుందా, ఆచరణ సాధ్యమా అని చూడకుండా దీనికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, మన ఖజానా, నీ ఖజానా ఎట్లా, వాట్ ఈస్ యువర్ బడ్జెట్ ప్లాన్, వాట్ ఈస్ యువర్ ట్యాక్స్ ప్లాన్ అనే దాని మీద సామాన్య ప్రజలందరూ కూడా ఆ ప్రశ్న అడగనంత వరకు ఫ్రీబీస్ మనం మోసం చేస్తూనే ఉంటాం. ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉందంటారు సార్? పరిపాలన కాదు, పీడన. ఇలా యూరియా కోసం రైతులు కొట్టుకోవడం చూస్తుంటే బాధ అనిపిస్తుంది. పీడన, దోపిడీ, దౌర్జన్యం, ప్రతీకారం, అదే జరుగుతుంది. ఓకే, దౌర్జన్యం జరుగుతుంది అంటారు సార్? 100%. ముఖ్యమంత్రి ఇద్దరు ఒకటైనప్పుడు, నేర చరిత్ర ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి అయినప్పుడు దౌర్జన్యం జరిగితే ఏం జరుగుతుంది? 2 రేళ్ళు రాళ్ళంటే గుండాలు విసిరే సీమ అని శ్రీశ్రీ చెప్పిండు ఒకసారి. అది నిజమైతుంది. ఈ మధ్యన ఎక్కడ చూసినా కూడా మనం ఓయికి వెళ్ళినప్పుడు అంతకుముందు కూడా పల్ల కొడతా అని ఒక మేనరిజం చూపిస్తుంది సార్ రేవంత్ రెడ్డి. చూస్తే పల్ల కొట్టాలని ఉందని. అంటే ఆయన మైండ్ సెట్ ఏముందంటారు? ఎందుకట్లా నేను చెప్తున్నా, నేర చరిత్ర ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చుంటే వచ్చే భాష అలాగే ఉంటుంది. ఆయన చూస్తే కొంచెం నీట్ గానే క్లీన్ గానే ఉంటాడు. అంత మాత్రాన భాష క్లీన్ ఉండాలి, నోరు క్లీన్, ఏమంటారు, బట్టలు మంచిగా ఉండి ఖరీదైన దుస్తులేసి ఖరీదైన చెప్పులేసి మాటలు మాత్రం నేర చరిత్ర లేదు కదా అని చెప్పేసి. నేర చరిత్ర 83 దేశంలో ఏ ముఖ్యమంత్రి లేని కేసులు రేవంత్ రెడ్డి. అవును సార్, అది వాస్తవమే, కానీ నేర చరిత్ర కాదు. 83 కేసులు, 55 రోజులు జైల్లో. ఓటుకు నోటు కేసులో బహిరంగంగా కెమెరాల ముందరనే పోలీసులకు దొరికిన వ్యక్తి. ఎట్లా అతను నేర చరిత్ర లేదని? అలా దొరకడమే ముఖ్యమంత్రి అయిందంటారా సార్? ఆయన ముఖ్యమంత్రి అయిందా లేదని ఇక్కడ, ఆయనకు నేర చరిత్ర ఉందా లేదని ఇక్కడ ముఖ్యమంత్రి ఎట్లా అయిందనేది అది పక్క పెడదాం సార్. ఆయన నేర చరిత్ర ఉందా లేదా, నేర చరిత్ర వచ్చిన వ్యక్తి, ఆ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి ఎంత ఖరీదైన బట్టలు వేసుకున్నా కూడా ఆయన నోటి నుంచి జాలువారే మాటలు ముత్యాల్లాగే ఉండవు. సో ఆయన మేనరిజం అంటే ఆఫ్లైన్ లో చూపిస్తుండొచ్చా? ఆయన చేసే మేనరిజం అంటే ఏముంటుందండి? మేనరిజం అంటే ఆయన ఇచ్చే స్పీచ్లు బట్టే మనకు అర్థమైపోతుంది. ఆయన ఏం మాట్లాడితే ఆయన ఆలోచనలు ఏ విధంగా పోతున్నాయి అనేది మనకు అర్థమవుతుంది. పదే అన్నాడైనా ఫోన్ ట్యాపింగ్ జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో అని. ఇప్పుడు కవిత కూడా అదే మాట అన్నది. ఏమనండి, కవిత ప్రూవ్ చేయమని చెప్పండి. నా పైన కూడా ఫోన్ ట్యాపింగ్. అవును, ప్రూవ్ చేయమని చెప్పండి. వాళ్ళ దగ్గర పోలీసులు 1,00,000 మంది ఉన్నారు కదా, ప్రూవ్ చేయమని చెప్పండి.
అక్రమంగా ఏమైనా ఫోన్ ట్యాపింగ్ జరిగితే ప్రూవ్ చేయమని చెప్పండి, తప్పే ఉన్నది. మేము కూడా అది చెప్తున్నాం. అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ జరిగితే ప్రూవ్ చేయండి, చట్టబద్ధంగా జరిగితే తప్పేం కాదు. సో దాన్ని ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేయకుండా ఏం మాట్లాడినా వేస్ట్. ఓకే, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నా పరిపాలన కాదని ఇప్పుడే చెప్పినారు. ఆ పాలనకి ఏమి ఇస్తారు సార్ మార్కులు? మీరు ఇచ్చే Zero. మార్కులు ఎంత? జీరో. Zero. ఎందుకు? సంక్షేమ పథకాలు ఉన్నాయి కదా, ఎక్కడ అమలు అవుతున్నాయి కదా. ఎక్కడ ఉచిత విద్యుత్ చాలా వరకు స్లమ్స్ లో అమలు అవుతుంది, ఫ్రీ బస్ అమలు అవుతుంది. దానివల్ల పెద్ద సంపద రాదండి, అర్థం చేసుకోండి. దానివల్ల రాష్ట్రము సమూలంగా మారదు. మాకు ఒక 500 మిగులుతున్నాయి, 1000 మిగులుతున్నాయి, అది కాదు కదా. 500 మేలు, మీరు అంబలి ఆకలి అవుతుంటే అంబలి తాగండి, అది కాదు ఇక్కడ. అంత ఆహాకారాలు ఎవరు చేస్తలేరు. జనాలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనుకుంటారు. నిలబడాలని అనుకోకపోతే నిలబడండి అని చెప్పాలి. వాళ్ళకి ఆ వనరులు కల్పించాలి. చైనీస్ సామెత ఒకటి ఉంది, ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ ఎ ఫిష్ టు ఎ మ్యాన్, టీచింగ్ ఫిషింగ్ అని. రైట్. చేపలు ఇవ్వడం కాదు, చేపలు పట్టడం నేర్పించండి అని. సో ఇలా ప్రజలకు ఆ విధమైన నైపుణ్యాలు ఇవన్నీ కూడా ఇవ్వాలి, ఇచ్చి వాటికి డబ్బు పెట్టాలి. అది చాలా గొప్ప బృహత్తరమైన పథకం. అది చేయకుండా మనం ఉచిత బస్సు పెట్టి, చూడు మీకు ఉచిత బస్సు పెట్టినంటే ఉచిత బస్సు మంచిదా కాదా అనే చర్చ ఎక్కడ అవసరం. ఒకసారి మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో కూలికిపోయే రైతులు, లేడీస్ వీళ్ళందరూ కూడా బస్సు మీద కూలికిపోతున్నారు. ఫైన్, దాంట్లో తప్పేం, క్షేమంగా పోతారు, క్షేమంగా వస్తారు. సో బట్ అదొక్కడే వాళ్ళ జీవితాలు మారుస్తా అంటే లేదు. దానికన్నా గొప్ప గొప్ప పథకాలు చాలా ఉన్నాయి, కానీ అవన్నీ చేయకుండా, వాళ్ళ జీవితాలను సమూలంగా మార్చకుండా, సో ఇవన్నీ కూడా కేవలం పై మెరుగులే అని అనుకుంటున్నాను. సార్ ముఖ్యంగా మీరు ఐపీఎస్ అధికారిగా చాలా రోజులు పనిచేసినారు, చాలా సంవత్సరాలు అంటే ఆంధ్ర ప్రాంతంలో కూడా మీరు పనిచేయడం జరిగింది. మీకు మీ ఇంటర్వ్యూస్ చాలా చూడడం జరిగింది మీరు పాలిటిక్స్లోకి రాకముందు. సో మీకు బాగా అరుదైన ఘటనలు ఏం జరిగినాయి ఒక ఐపీఎస్ అధికారిగా, ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న ప్రాంతాల్లో పనిచేస్తారు? నక్సలైట్ల లొంగుబాటు, వందలాది మంది, వేలాది మంది నక్సలైట్లు నా హయాంలో తుపాకీ పక్కన పెట్టి జనజీవన స్రవంతిలో కలిసి మంచి జీవితం గడపడం అనేది నేను జీవితంలో మర్చిపోలేని సంఘటన. అదేవిధంగా గురుకుల పాఠశాలలో నేను సెక్రటరీగా రావడం, 10 లక్షల మంది విద్యార్థులను అత్యంత అద్భుతమైన నాణ్యమైన విద్యను వాళ్ళకిచ్చి ప్రపంచంలో నలుమూలల వాళ్ళకి పంపించడం అనేది నాకు ఒక గొప్ప అనుభూతి. ఇట్లా చాలా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా చాలా మంది. ఎన్కౌంటర్ స్పెషలిస్టే నేను జైల్లో ఉంటా కదండి, నేను ఇక్కడ ఎందుకుంటా, స్వేచ్ఛాజీవిగా ఎందుకుంటా, ఇప్పటికెళ్ళి జైల్లో ఉండాలి. అది మీడియా నా మీదే వేస్తున్న అభాండం. నేను మళ్ళీ చెప్తున్నా, నేను వేలాది మందికి జీవం ఇచ్చిన నేను జీవం తీసినాను కాదు. నక్సలైట్లను చాలా మందిని బలిగొన్నాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. నేను అట్లా చేసిన వాళ్ళకి ఏం సమాధానం చెప్పాను? అట్లా చేసిన అయితే నేను జైల్లో పోతా కదా, నేను అట్లా కాదు. నా మీద అట్లా, అదే కదా నేను చెప్పేది. ఇప్పుడు అణచివేయబడ్డ వర్గాల నుంచి వచ్చిన ఏ అధికారినైనా ఈ విధంగానే ఒక చట్రంలో బంధించేస్తారు. మన ఒక ఆంధ్రజ్యోతి అనే ఛానల్ దళిత నేత ప్రవీణ్ కుమార్ అన్నారు. నేను మాట్లాడిందేమో కాళేశ్వరం సబ్జెక్ట్ మీద, ఓకే, ఆయన మాత్రం దళిత నేత ప్రవీణ్ కుమార్ అంటారు, ముద్రేస్తారు. సో పాపం దళిత అధికారి ఉంటాడు, దళిత అధికారి అని సపరేట్ గా ట్యాగ్ ఉంటుంది. దళిత ఐఏఎస్, దళిత ఐపీఎస్, లేకపోతే ఏమంటారు దళిత నేత, దళిత నాయకుడు, అట్లా రాజ్యాంగంలో ఎక్కడున్నది, ఏ పార్టీలో కూడా దళిత నాయకుడు ఈయనని ఎవరు చెప్పుకోరు. అట్లా చట్రంలో బంధించడమే ఒక కుట్ర అంట నేను. సో అందుకొరకు ప్రవీణ్ కుమార్ ఒక ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అని అంటున్నారంటే అది ఒక చట్రంలో బంధించడమే. ప్రవీణ్ కుమార్ నువ్వు ఇక్కడనే ఉండాలి, నువ్వు ఇట్లనే ఉండాలి, నువ్వు ఇట్లనే బదనాం కావాలి, ప్రజల నుంచి నేను వేరు వేయాలనే ఒక కుట్ర. దానికి నేను పట్టించుకోను అనుకున్నా, అది వేరే సంగతి. బట్ జరుగుతున్నాయి. చాలా మంది ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు ఉన్నారు, రిటైర్డ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వేల సంఖ్యలో. అలాంటి వాటిలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రిటైర్మెంట్ అంటే ఆయన బయటకు వచ్చేసి ఉద్యోగాన్ని విడిచిపెట్టి రాజకీయాల్లోకి వచ్చి ఒక పేరు సంపాదించు, అప్పటి వరకు ఉన్న పేరు కాస్తే ఇంకొక పేరుగా చేంజ్ అయింది. సో ఈ విధంగా వాళ్ళకు ఉంటుందా సార్, వాళ్ళ మైండ్లలో వాళ్ళకు ఒక కుళ్ళు లాంటిది ఉంటుందంటారా? డెఫినెట్గా ఉంటుంది. అంటే ఆ ఈర్ష్యా ద్వేషం ఎప్పుడైనా ఉంటుందండి. మన కాళ్ళ కింద చెప్పులుగా ఉండాల్సిన వాళ్ళు వీళ్ళు ఇంత తిరుగుబాటు తత్వంతో, వీళ్ళు ఇంత జబ్బజించుకొని, వీళ్ళు చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడుతూ బట్టలు వేసుకొని కార్లలో తిరుగుతున్నారన్న భావన అనాదిగా సమాజంలో గూడు కట్టుకొని పోయిన వివక్ష ఉన్న ప్రతి ఒక్కడికి కూడా ఆ భావన ఉంటుంది. కానీ ఆ భావనలను నేను పట్టించుకోను. నాలాగా పట్టించుకోవాలని కూడా చెప్పరు. నాలాగానే అట్లాంటి భావన నేను పట్టించుకోను. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి
అణిచివేయబడ్డ వర్గాలు అసలు దీని గురించి ఆలోచించదు. వాయు వేగంతో దూసుకొని పోవాలి, కాంతి వేగంతో దూసుకొని పోవాలి. ఇవన్నీ పట్టించుకుంటుంటే ఈ చిల్లరగాలు ఇట్లా మాట్లాడుతూనే ఉంటారు అనుకోవాలి. మనం మన లక్ష్యం వైపు దూసుకుంటూ పోతూనే ఉండాలి. అప్పుడే మనం ముందరికి పోతాం. అంతే తప్ప మనం వాడేదో మనని అంటున్నాడని ఏదో అంటున్నాడని మూలకు కూర్చొని ఏడ్చుకుంటా కుక్కి ఏడ్చుకుంటా అక్కడనే పడితే ఆ సముద్రం కన్నీటి సముద్రంలో మునిగిపోతాం, అక్కడే చచ్చిపోతాం. ఐ డోంట్ లైక్ దట్. సో మనం ముందుకు పోతూనే ఉండాలి, దూసుకుంటూ ముందు ఎవ్వడనేమని అనుకోని నా పని నాదే అని చెప్పి నువ్వు ఎట్లయితే నేను ఊరేగుకుంటూ పోతుందో అట్లా రాజసంతో పోతూనే ఉండాలి. ఎవ్వడేం పీకలేదు. మీ సహచరులు ఎప్పుడైనా మీరు కలిసినప్పుడు వాళ్ళు ఏమంటారు సార్? ఏమంటారు, సర్వీస్ అంటే బాగుంటుంది. అంతేనా సార్? స్పెషల్గా ఏం చూడట్లు అంటే రాజకీయాల్లో యాక్టివ్గా ఉండి ఈ విధంగా ఉన్నావు, తొందరగా రాజకీయ నాయకుడిగా మారిపోయినావు అని కూడా అంటారు. సో చాలా రిస్క్ తీసుకున్నాం సార్. దళితులు అనేది కేవలం మెస్సీలేనా అంటారా సార్? అంటే బ్రోకెన్ పీపుల్ అని అర్థం అనమాట. అంటే నేను కొన్ని పుస్తకాలు ప్రధానంగా ఎస్సీల మీదనే ప్రయోగిస్తారు. ఎస్సీల మీద ప్రయోగిస్తారు. కొన్ని పుస్తకాలు చదివినప్పుడు ఆర్టికల్స్ లో అంటే సగం నరకబడిన వాళ్ళు, మొండ మీద తల లేని వాళ్ళు అనే వాళ్ళని దళితులు అంటారు. బేసిక్ గా దళిత్ అనేది తెలిసి బ్రోకెన్ అని అర్థం అనమాట. అంటే విడగొట్టబడ్డ వాళ్ళు అనే భావన వచ్చే విధంగా వస్తుంది. ఎప్పుడైనా యాక్చువల్గా నేను ఆ పదానికి వ్యతిరేకం. రైట్. ఎందుకంటే మనం సమాజం మన మీద ప్రయోగించిన భావజాలాన్ని మనకు మనమే ఆపాదించుకోకూడదు. దాన్ని ఆటో ట్యాబు అంటారు అనమాట. అంటే అదొక నెగిటివ్ భావజాలం అన్నప్పుడు, అదొక నెగిటివ్ లేబుల్ అన్నప్పుడు ఆ లేబుల్ ను మనం మళ్ళీ అదే లేబుల్ కించుకుంటుంటే అది నెగిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ అంటారు. అంటే ఆటో ట్యాబు అంటారు. నిన్ను నీవే కించపరుచుకున్నట్టు. నేను దళిత నేతనని గర్వపడుతున్నానని ఎవడన్నాను అనుకోండి, సో అమాయక జీవి అని అంటారు. అంతే, మూర్ఖుడు లేకపోతే అమాయక జీవి అంటారు. సో దళిత అనే పదమే ఒక బ్రోకెన్ అండ్ డిరోగేటరీ. బేసిక్ గా ఒక సమాజంలో అమెరికాలో నీగ్రో అంటే తుపాకి తీసుకుని కాలు చంపేస్తారు అట్లా. సో ఆ విధమైన ఇక్కడ కూడా దళిత అనే పదాన్ని ఏ నాయకుడు కూడా యాక్సెప్ట్ చేయకూడదు. సో అట్లా చేయడం కరెక్ట్ కాదని ఆ పదాన్ని తీసివేయాలని చెప్పేసి చాలా ఉంది. అది చేయొచ్చు, కానీ ఇప్పుడు దానికన్నా ఇంకా ముఖ్యమైన సమస్యలు నా ఎదురుగా చాలా ఉన్నాయి. ఎప్పుడో ఒకసారి సంవత్సరంలో 2-3 సార్లు అయినా అదొక ఫుల్ స్టాప్ పడుతుంది కదా సార్, దానికి పడాలి కూడా. నేను చాలా వేదికల మీకు కూడా చెప్పాను. ఇప్పుడు దళిత అనే పదం కరెక్ట్ కాదు. ఎందుకంటే యూ కెనాట్ కాల్ ఏ పర్సన్ యాజ్ బ్రోకెన్. వాళ్ళని హ్యూమిలియేట్ చేసినటువంటిది, అవమానించినటువంటిది అట్లా కూడా. సో అందుకొరకు ఆ పదం కరెక్ట్ కాదని అనుకో. సార్ రాయలసీమ ప్రాంతంలో మీరు పనిచేసినప్పుడు ఒకానొక దశలో అంటే పరిటాల రవిని కూడా మీరు కొంచెం కేర్ తీసుకోవాలి అనే విధంగా కూడా మీరు మాట్లాడినారు. ఆయన వినలేదు అని చెప్పేసి విన్నాం. ఏం జరిగింది సార్ అప్పుడు? అదే మీరు చెప్పిందే కరెక్ట్. జాగ్రత్తగా ఉండమని చెప్పాను నేను, కానీ ఉండలేదు. ఆయన మీ దగ్గరకు వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుండే సార్? అసలు అప్పుడు పంక్చువల్, చాలా పంక్చువల్. టైం అంటే టైం, 9 అంటే 9కి వస్తాడు, 10 అంటే 10కి వస్తాడు. ఒక్కోసారి 10 అంటే 9:30కే వచ్చి కూర్చుంటాడు. ఎమ్మెల్యే అయినా కూడా మన అపాయింట్మెంట్ లేని తలుపు తీసుకొని రాడు, బయట కూర్చుంటాడు. ఓకే. అప్పట్లో ఆయన చాలా పంక్చువల్. ఫ్యాక్షనిజం నాకు నచ్చింది బాగా. అప్పట్లో ఆయన ఫ్యాక్షనిజం కానీ ఆ ఫాలోయింగ్ కి సంబంధించి ఆ గొడవలు, చంపుకోవడాలు ఇవన్నీ ఎలా ఉండేవి సార్ ఆ టైంలో? భయంకరంగా ఉండేది. నేను పరిటాల రవి పరిచయం అయింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో 2004 తర్వాత. సో అప్పుడు రాయలసీమలో ఫ్యాక్షనిజం భయంకరంగా ఉండేది. సో నేను బొక్కముందే దాదాపుగా 30-40 మంది హత్యలు జరిగింది టీడీపీ వాళ్ళే. సో అప్పుడు మీ కాంగ్రెస్ పెద్దల నుంచి కూడా కొన్ని ఇన్ఫర్మేషన్ వచ్చిండొచ్చు కదా సార్ అప్పుడు? ఇలా వాళ్ళని చంపండి, వీళ్ళని చంపండి, అట్లాంటి ఇన్ఫర్మేషన్, అట్లాంటి ఆదేశాలు ఎవరు ఇవ్వరు. కానీ అంటే జరగబోతుంది ఈ విధంగా పోలీసు వాళ్ళ మీద ఆధారపడి ఉంటుందండి. ఈ ఫ్యాక్షనిజం అంతా కూడా రాజకీయ నాయకుల కన్నా ముఖ్యంగా పోలీసు వాళ్ళు గట్టిగా ఉంటే ఏం జరగదు. పోలీసు వాళ్ళు గట్టిగా ఉండాలి. అంటే కానిస్టేబుల్ నుంచి ఎస్పీ దాకా వాళ్ళు గట్టిగా ఉండి వాళ్ళకి ఫ్రీడమ్ ఉంటే 2 నిమిషాల కథ. ఎక్కడైనా అయితే, తెలంగాణ అయితే ఎక్కడ గ్యాంగ్స్టర్స్, తర్వాత గూండాలు, రౌడీలు వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి స్వైర వ్యవహారం చేస్తున్నారంటే పార్టీలకు అతీతంగా పోలీసులు వాళ్ళను గల్ల పట్టుకొని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో రోకల్ బండలు ఎక్కిస్తే వాడు సెట్ అయిపోతాడు. అక్కడ మీరు అంటే అడగొచ్చలేదో ప్రశ్న మిమ్మల్ని, అక్కడ మీరు ఈ బాంబులు తయారయ్యే ప్రాంతాలు ఇవన్నీ ఎప్పుడన్నా చూసినారా సార్? చూడలేదు. బాంబుల దాడులు జరిగినాయి ఆ సంఘటన స్థలాలకు వెళ్ళగా. ఇక్కడ తయారు చేస్తాను. మీకు ఎప్పుడైనా బెదిరింపు కాల్స్ రావడం వచ్చినాయి? మేము పట్టించుకోం. అట్లా పట్టించుకుంటే ప్రవీణ్ కుమార్ ఈ లెవెల్ ఎందుకు? ఎన్ని సంవత్సరాలు అక్కడ మీరు సర్వీస్ చేసిన? 1.5 years.
ఆయనతో పాటు ఇంకా ఎవరుండే సార్ బాగా మీకు బాగా పరిచయం కానీ లేకపోతే మీ దగ్గరికి రావడం కానీ ఉన్నటువంటి నాయకులు? రవి ఒక్కడే వచ్చాడు. ఉమ్. ఇంకెవరు వచ్చారు? ఇప్పుడు చూస్తున్నాం సార్ చాలా మంది నాయకులు 10 కార్లు వేసుకొని తిరుగుతుంటారు కానీ అప్పుడు లేదు. అప్పట్లో మేము అట్లా allow చేయలేదు. No convoys. ఆయన కూడా ఒక అక్కడ 5-6 కార్లు వేసుకొని తిరగడం మేము అలో చేయలేదు. ఎలా చేయలేదు. నో కాన్వాయ్స్. ఓకే, ఓన్లీ 2-3 కార్లు అంతే. అంటే కాన్వాయ్ అంటే సామాన్య ప్రజలు భయపడతారు. నో కాన్వాయ్స్, నో డిస్ప్లే ఆఫ్ వెపన్స్ కరెక్ట్ కాదు. కానీ మనం చూసుకుంటే హైదరాబాద్ సిటీలో ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు కానీ పొలిటీషియన్స్ 10 కార్లు వేసుకొని తిరుగుతారు కదా. అంటే ఎందుకు అంటే ఇక్కడ పోతుంటే అంటే ఒక ప్రోగ్రామ్ కు పోతుంటే పోవడం వేరే. ప్రోగ్రామ్ కొంతమంది వాంటెడ్లీ కూడా తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు కదా. ప్రోగ్రామ్ కు పోవడం అది వేరే. 10 కార్లు 20 కార్లు 100 కార్లతో పోవడం అది వేరే. ఓకే, కానీ రోజు ఇంటి నుంచి ఆఫీస్కి పోవడం లేకపోతే ఎక్కడ పోవడం 100 కార్లు 200 కార్లు జనరల్ పోలీసు వాళ్ళు అలో చేయరు. చేస్తే సామాన్య ప్రజలకు పోలీసు వ్యవస్థ మీద గౌరవం తగ్గిపోతుంది. రైట్. సో మీరు అంటే మీ సర్వీస్లో కానీ ఆ తర్వాత రాజకీయాలకు వచ్చిన తర్వాత మాలాంటి విద్యార్థులని, జర్నలిస్టులను, మీడియాని చాలా మంది చూసిండొచ్చు సార్. మేము కూర్చొని ఇక్కడ అడిగిన ప్రశ్నలందరికీ కూడా అన్ని ప్రశ్నలకు మీరు సమాధానం చక్కగా చెప్పడం మాకు సంతోషంగా ఉంది. సో మీరు ఖచ్చితంగా రాజకీయాల్లో సక్సెస్ కావాలి. సిరిపూర్ కాకినాడ కాదు, రాష్ట్ర రాజకీయాల్లో కూడా భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాం సార్. హిట్ టీవీ నుంచి. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.